అయితే చంచలమ్మ ఇంటికైతే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. "ఏంటి ఏమైంది? ఎందుకు నువ్వు వాడిని అలా తీసుకొచ్చావు? అసలు ఎందుకు అరుస్తున్నావు?" అని చంచలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి "నీ వాడు ఏం చేశాడో తెలుసా?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన చంచలమ్మ "ఏం చేశాడు? అసలు చంటి ఏం చేశాడని అంత ఘోరంగా మాట్లాడుతున్నావు" అని అంటే, "వీడు ఏమీ చేయకుండా ఉట్టుకుట్టునే మా వాడిని కొడుతున్నారు. మా ఆడవాళ్ళ జోలికి వచ్చినందుకు వీడిని కొడితే తిరిగి వీడు కలబడుతున్నాడు" అనైతే విజయం అయితే చంచలంతో చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని సింధూరి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే "నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు" అనైతే అంటూ ఉంటుంది. అందుకు చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ "నువ్వు చెప్పిన మాటలు కాదు, ఇంకెవరైనా చెప్తే నేను నమ్ముతాను" అని చంచలమ్మ అనేసరికి వేరే అతనితో చెప్పిస్తూ ఉంటుంది విజయమ్మ. ఆ వేరే అతనుంచి మా ఊరి అమ్మాయిలు కాసి తిను ఓరగా చూస్తున్నాడు. అలా చూసేసరికి మేము కోపంతో కొడితే తిరిగి కలబడి మమ్మల్ని కొడుతున్నాడు. ఆడోళ్ళు కాసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు వీడు అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ, సింధూర అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే బస్వా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. బస్వా అయితే కొరడా తేగానే చంచలమ్మ ఒకసారిగా కొరడాతో చంటిని కొట్టబోతూ ఉంటుంది. అలా కొట్టబోతున్న చంచలమ్మ కొరడాకి ఎదురుగా సింధూర వెళ్తూ ఉంటుంది. "సింధూర నువ్వు అడ్డు తప్పుకో" అనేది అనేస్తూ ఉంటుంది. లేదు అత్తమ్మ, మీరు చేసింది చాలా తప్పు" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కేశవ, విజయమ్మ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. మీరు చేసింది చాలా తప్పు, చంటి ఏ తప్పు చేయలేదు, నాకు ఆ విషయం తెలుసు" అని అయితే అంటూ ఉంటుంది. "లేదు సింధూర, నువ్వు లెగుస్తావా లెగవా" అని అంటే, "లేదు అత్తమ్మ" అని చెప్పి చంచలమ్మకైతే ఎదురుగా మాట్లాడుతూ ఉంటుంది సింధూర. అది చూసి చంచలమ్మ చాలా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి సింధూర, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు చంటికి ఎందుకు అంతగా చేస్తున్నావు? తప్పు చేస్తాడో లేదో నీకెలా తెలుసు" అనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది చంచలమ్మ. "చంటి అలాంటి తప్పు ఎప్పుడూ చేయడు" అని ఎదురెళ్తుంది సింధూర చంచలమ్మకి.